నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ లోకం మొత్తం అంతా కూడా ఒక్క తాటి మీదకి వచ్చింది. ఈరోజు ఏదైతే ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు, పెద్ద ఎత్తున చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతా ఉంది. సో పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్, పోలీసులు భారీ ఎత్తున దింపింది. ఏమాత్రం చిన్న అవకాశం దొరికినా వీళ్ళందరినీ లోపలేయడానికి కార్యక్రమం అయితే చేపట్టారు. బట్ ఏదేమైనప్పుడు కూడా చాలా ప్రశాంతంగా వాళ్ళ యొక్క నిరసన తెలుపుతూ ఉన్నారు. ఏదైతే జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు, నోటిఫికేషన్ విషయంలో కావచ్చు, విద్యార్థులంతా కూడా ఈరోజు నిరుద్యోగులంతా కూడా ముక్తకంఠంతో ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పూసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో గవర్నమెంట్ మారంగానే విద్యార్థులకి పెద్దపీట వేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు మనతో పాటు కోచింగ్ సెంటర్ అధినేత అశోక్ గారు మనతో పాటు ఉన్నారు. ఈయన కూడా విద్యార్థిని ఏదైతే నిరుద్యోగులందరూ కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళ కష్టాలకి ఆయన కూడా నిరసన తెలుపుతూ వాళ్ళకి సపోర్ట్గా నిలబడుతున్నారు. ఈయన మీద కూడా రకరకాల ఎలిగేషన్లు కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఫేక్ డ్రామాలు నడిపిస్తున్నాడని, అదేవిధంగా ఏదైతే కోచింగ్ సెంటర్ల ముసుగులో విద్యార్థులు రెచ్చగొడుతున్నాడంటూ కూడా ఆయన రకరకాలుగా నిందించడం జరుగుతూ ఉంది. సో మరి అశోక్ గారు మనతో పాటు ఉన్నారు. మరి నిరుద్యోగులకి సంబంధించి ఇప్పుడు ఈ ఉద్యమానికి సంబంధించి ఆయన ఏం మాట్లాడతారు, వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు చూస్తే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతూ ఉంది, మీ సంఘీభావం తెలుపుతున్నారు, చాలామంది నాయకులు కూడా వచ్చారు. ఫస్ట్ నుంచి కూడా విద్యార్థులకి కానీ నిరుద్యోగులు కానీ సపోర్ట్గా ఉన్నారు. మీ మీద కూడా పురచెల్లే కార్యక్రమం జరుగుతూ ఉంది. సో నోటిఫికేషన్లు, ఏదైతే మన జాబ్ క్యాలెండర్, అసలు ఈ మొత్తం ప్రక్రియ మీద మీకున్న అవగాహన ఏంటి సార్? అంటే ఈ సబ్జెక్టు పైన అవగాహన లేని వాళ్ళు బురద చల్లుతారు. అవగాహన లేనోడు, తెలివి లేనోడు, ఏం తెలియనోడు నా మీద బురద చల్లుతాడు. అశోక్ సార్ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. 15 ఏళ్ళు జర్నలిస్టుగా పనిచేసిన, అన్ని అంశాల మీద ఎన్నో ఏటో కాలం రాసిన, సబ్జెక్టు ఉన్నోని, పాఠం చెప్తోని, కొన్ని లక్షల మందికి తెలంగాణ ఉద్యమాన్ని నూరిపోసినోని అశోక్ సార్ ఒక ఉద్యమకారుడు. ఒక ఫ్యాకల్టీ అయితే కావచ్చు, అవన్నీ నెక్స్ట్. ఫస్ట్ ఒక ఉద్యమకారుడు. ఇవాళ నిరుద్యోగులందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఏకం చేస్తున్నాడు ఒక వ్యక్తి ఎవరంటే అశోక్ సారు. ఏ నిరుద్యోగిని అడిగినా చెప్తాడు. ఓన్లీ చాలామంది కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, మరి ఎంతమంది ముందుకు వచ్చారు? మరి అశోక్ సార్ ఒకడే ఎందుకు కొట్లాడుతున్నాడు? అశోక్ సార్కి కన్నీటి కష్టాలు అన్నీ తెలుసు. ఊర్లోకి వెళ్ళి వచ్చిన వాడిని, విద్యార్థుల ఇబ్బందులు ఏంటో తెలుసు, నోటిఫికేషన్ తెలుసు, యూనివర్సిటీలలో జీవనం ఎట్లుంటో తెలుసు. హైదరాబాద్కు వస్తే హాస్టల్ ఫీజులు కట్టుకోలేక, ఫస్ట్ వచ్చి జాయిన్ అయినప్పుడు హాస్టల్లో జాయిన్ అయ్యి తర్వాత డబ్బులు కట్టలేక రూమ్లలో షిఫ్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. నేను ఒకప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నెలవారీ నా ఖర్చు ఎంత అంటే 500 రూపాయలు. అయ్యా నాకు 500 సరిపోయింది. ఇవాళ ఒక విద్యార్థి హైదరాబాద్లో జీవనం గడపాలంటే అట్లీస్ట్ ఒక 8,000 రూపాయలు కావాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆ డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. మీరేమో త్వరలో అంటూ నాటకాలు ఆడుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో అద్భుతంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీరు తేదీలతో సహా రాసుకొని ఫేజ్ 1 అని, ఫేజ్ 2 అని అన్ని రకాలు రాసుకున్న తర్వాత మళ్ళీ త్వరలో ఎందుకు? మీరు నిజంగా మీ యొక్క ఎన్నికల మేనిఫెస్టో అమలు చేస్తే అశోక్ సార్ రోడ్డు ఎందుకు ఎక్కుతాడు? మీరు నోటిఫికేషన్లు వేస్తే నా కోచింగ్ సెంటర్ నడుపుకుంటూ వెళ్ళిపోతా కదా. మీరు నోటిఫికేషన్ వేయకపోతేనే మేము రోడ్డు మీదకి వస్తూ ఉన్నాం. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు? మీరు ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఎగ్జామ్ పెట్టకుండా 60,000 ఉద్యోగాలు ఆడించి నింపారు. నిజాయితీగా మాట్లాడండి, దొంగ మాటలు మాట్లాడకండి. రాజకీయ నాయకులు అంటేనే వ్యభిచారులుగా మారిపోయారు. ఈ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులతో వ్యభిచార మాటలు మాట్లాడుతున్నారు. నిరుద్యోగుల అంశాలపైన వ్యభిచార మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది ఏం లేదు. గత గవర్నమెంట్ నియామక పత్రాలు ఇస్తే అయిపోద్దా? పైగా దానికి ప్రచార ఆర్భాటాలు. నిజాం కాలేజీలో గ్రౌండ్లో నియామక పత్రాలు ఇవ్వడానికి ప్రచార ఆర్భాటం ఎందుకండి? అది ప్రభుత్వంలో భాగంగా, ఎగ్జిక్యూటివ్లో భాగంగా రెగ్యులర్గా జరగాల్సిన ప్రోగ్రామ్. ముఖ్యమంత్రి నీకేం పని నియామక పత్రాలు ఇస్తేందుకు? ఆఫీసర్ ఉంటాడు, ఆడ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఐపీఎస్ వాళ్ళు ఉంటారు, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చుకుంటాడు. నువ్వెందుకు ఇవ్వాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? అసలు నువ్వేమైనా ఎగ్జామ్ రాసినావా? ఏ రోజైనా పుస్తకం పెట్టి చదివినవా? నిజంగా నేను నిరుద్యోగుల బాధలు చేసా? నువ్వు ఉస్మానియాసుడు చదువుకున్నావా? కాకతీయులు చదువుకున్నావా? పాలమూరు చదువుకున్నావా? అసలు నువ్వు ఏడ చదివినావు? అసలు నువ్వు చదివేంది? నీ చదువు గురించి ముందుగా పలానా యూనివర్సిటీలో చదువుకున్నా, పలానా పిహెచ్డీ చేసినా, పలానా పీజీ చేసినా, పలానా కోర్సు చేసినా ఒక మాట చెప్పు. నీకు అవగాహన లేకుండా సీట్ల మీద కూర్చున్నాడు. పైగా తెలివి తక్కువ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ పైన ఏ అవగాహన లేనటువంటి ఈయన పైగా మళ్ళీ విద్యాశాఖ మంత్రి దగ్గర పెట్టుకున్నాడు. విద్యాశాఖ మంత్రులు ఎవరి కాడ ఉంటున్నాయంటే విద్య లేని వాళ్ళ కాల విద్యాశాఖ మంత్రులు ఉంటున్నాయి. గతంలోనేమో సవితా ఇంద్రారెడ్డి
గారు ఇంటర్మీడియట్ చదివారు. ఇంటర్మీడియట్ చదివిన వారికి విద్యాశాఖ మంత్రి ఇచ్చారు. ఇవాళ ఈయన కూడా ఇంటర్మీడియట్ చదివిండు. డిగ్రీ సగం చదువులే, ఆయన కాలేజ్ ఎన్నడూ పోయింది లేదు, అట్లా పోయి చదువుకున్నట్టు వ్యక్తే. కాబట్టి ఈయన విద్య పైన అవగాహన లేదు, నోటిఫికేషన్ల అవగాహన లేదు. కాబట్టి దీనిపైన నిలదీస్తూ ఉన్నాం. మీరు స్థానిక సంస్థ ఎన్నికల్లోగా మా నోటిఫికేషన్ ఇవ్వకపోతే మరోసారి 1,00,000 మందితో హైదరాబాద్ ముట్టడి జరుగుతుంది. అయినా వినకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు పెట్టి ప్రతి విద్యార్థిని కదిలించి హైదరాబాద్లో మిలియన్ మార్చ్ పెడతాం. ఒక మిలియన్ మార్చ్ పెడితే రాష్ట్ర ప్రభుత్వాలే కూలిపోయినాయి, రాష్ట్రమే వచ్చింది. కానీ నిరుద్యోగులతో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలే. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మీకు చెప్పినాం, మేము ఆ పర్సనల్గా పోయి ఎమ్మెల్యేలకు కూడా చెప్పినాం, మీరు 1,00,000 ఉద్యోగాల ప్రకటన చేయండి, ఇస్తామని హామీ ఇవ్వండి, బలంగా చెప్పండి. ఫస్ట్ నిరుద్యోగుల సమస్య పైన దృష్టి పెట్టండి. రైతు బంధు అవన్నీ ఇస్తారు కాదంటలేం. వాటికంటే ముందు రాష్ట్రంలో ముఖ్యమైన సమస్య నిరుద్యోగ సమస్య. 60 లక్షల మంది ఉన్నారు. డిగ్రీ అయిపోయినాడు పోయి వ్యవసాయం చేయలేడు. ఈ రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగం చేయాలంటే ఉద్యోగం దొరకదు. 15,000 రూపాయల జీతం ఉద్యోగం కూడా దొరకని ఒక పరిస్థితి. కాబట్టి ఎమ్మడే తక్షణమే హైదరాబాదులో నా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి. మీరు 1,00,000 ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ఇచ్చారంటారు. మరి ఏ కంపెనీలు ఇచ్చినాం? పలానా కంపెనీలో 3,477 ఉద్యోగాలు ఇచ్చినాం, పలానా కంపెనీలో 7,000 ఉద్యోగాలు ఇచ్చిన లెక్కలు చెప్పిన ఏమైనా పేపర్ ప్రకటన ఇవ్వండి. ఏ డిపార్ట్మెంట్లలో ఏ కంపెనీలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చి ఇవ్వండి. మీరు ఇక్కడ కూడా నియామక పత్రాలు పబ్లిక్ డొమైన్లో ఏడబెట్ల డొమైన్లో ఏమిటి దొంగ మాటలు చెప్తున్నారు వీళ్ళు. కార్మిక శాఖ మంత్రి లేక ఇప్పటిదాకా మొన్ననే కార్మిక శాఖ మంత్రి ఇచ్చారు. ఆ డీటెయిల్స్ అని చెప్పాల్సి కార్మిక శాఖ చెప్పాలి, ఇంతవరకు చెప్పే పరిస్థితి లేదు. అందుకే తక్షణమే ఈ యొక్క ఎన్నికల్లోగా స్థానిక సంస్థ ఎన్నికల కంటే ముందే నిరుద్యోగుల నోటిఫికేషన్లు ఇస్తేనే న్యాయం జరుగుతుంది. లేకపోతే హైదరాబాద్ ముట్టడి ఖచ్చితంగా 1,00,000 మందితో ముట్టడి చేస్తామని మరో కార్యక్రమం చేస్తామని చెప్పే ప్రయత్నం చేస్తాం. అశోక్ సార్ కోచింగ్ సెంటర్ ముసుగులో విద్యార్థులు రెచ్చగొడుతున్నారని మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పేటీఎం బ్యాచ్గా తయారైన మాట్లాడతారు. మరి ఆయన టీఆర్ఎస్ మీద కొట్లాడినప్పుడు న్యాయం ఏం తిరిగారు? నా గురించి నువ్వు పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చినావు? ఆయన అశోక్ సార్ అవసరం ఉందేమో నా ఇంట తిరిగిరు. ఇవాళ అదే టీఆర్ఎస్ని ఎట్లయితే ప్రశ్నించానో వాళ్ళ కాంగ్రెస్లో అట్టే ప్రశ్నిస్తున్నా. మరి టీఆర్ఎస్ కూడా ఇప్పుడు మాట్లాడినా కదా, టీఆర్ఎస్ వాళ్ళు దొంగలు అయితే మీరు గై దొంగలని చెప్తున్నా నేను. కాబట్టి ప్రభుత్వాలు ఏవైనా రాజ్యం యొక్క లక్ష్యం ఎట్లుంటుందో అట్లనే ఉండే చెప్తున్నారు. కాబట్టి తక్షణమే ఉద్యోగాల ప్రణాళిక వల్లండి. అశోక్ సార్ ఏ పార్టీకి సంబంధం లేదు, నిజాయితీగా నిక్కర్షిగా కొట్లాడే నిరుద్యోగ ఉద్యమ నాయకుడు. ఎలాంటి డౌట్ ఏం లేదు. కానీ ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తామని అంటున్నారు, ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఏ రకంగా బుద్ధి చెప్తారు ప్రభుత్వానికి? ఎందుకంటే ప్రతి ఊళ్ళో ఒక 100 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు, వాళ్ళకు కూడా బాగా తెలుసు కదా. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఓడిస్తేనే మనకు ఉద్యోగాలు వస్తున్న అంశం కూడా ఉంది కదా. కాబట్టి మీరు ఆ ఎన్నికల పోకముందే మన నోటిఫికేషన్లు ఇవ్వండి, అప్పుడు మీకు స్థానిక సంస్థలు లబ్ధి కూడా అవకాశం ఉంది. లేకపోతే మాత్రం కుదరదు, ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాల్సింది. కాకపోతే అందరూ కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా, వార్డు మెంబర్లుగా, అదేవిధంగా కార్పొరేటర్లుగా, లేకపోతే మన అదేంటిది మన సర్పంచ్లుగా పోటీ చేసే అవకాశం ఉంటుంది. చేస్తారు, అట్లా కూడా చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇవాళ ఎన్నికలు అనేవి డబ్బులమయం అయిపోయినాయి. విద్యార్థి అనేవాడు హైదరాబాద్కు చదువుకోలేని పరిస్థితిలోనే ఉన్నాడు. ఏ డబ్బులు పెడతాడు? ఓటుకు 2,000 రూపాయలు ఇవ్వకపోతే ఓట్లు పడే ఒక పరిస్థితి లేదు. కాకపోతే ప్రభావితం చేస్తారు, ఖచ్చితంగా ప్రభావితం చేస్తారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ ఓడగొట్టుకోవడం ఎందుకు? ముందే నోటిఫికేషన్ ఇస్తే బాధ అయిపోద్ది కదా. కాబట్టి ఇది ఉన్నట్టు పరిస్థితి. ఖచ్చితంగా నిరుద్యోగులు కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాం. రాజకీయ పార్టీలు పెట్టి ముందు మీ అంతు కూడా ఖచ్చితంగా చూస్తామని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫైనల్గా మరి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిరుద్యోగుల విషయంలో మాత్రం కొంత నిర్లక్ష్యం చేస్తుందనేది మాట్లాడుతున్నారు. ఇదే నిరుద్యోగులు అందరూ కలిసి మొన్న ఈ గవర్నమెంట్ ఏర్పడడానికి వాళ్ళే ముఖ్య కారణం అయ్యారు. సో ఎందుకు మీ మీద ఇంత కక్ష? ఎందుకంటే అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదు మీలాంటి వాళ్ళకి ఎవరికి కూడా. ఎందుకు కారణం ఏంటంటే అవగాహన లేకపోవడం. అంటే రాష్ట్ర భవిష్యత్తు ఈ నిరుద్యోగ వ్యవస్థని, విద్యా వ్యవస్థని బాగు చేస్తే ఫ్యూచర్ ఉంటుందనే అంశం మర్చిపోతున్నారు. తాత్కాలికంగా వాళ్ళ సీట్ల కోసం, తాత్కాలికంగా గద్దెనెక్కడం కోసం హామీలు ఇచ్చేసి డబ్బులు అన్నట్టు మల్పించి ఫ్రీ బస్సు వల్ల ఏం లాభం జరుగుతుంది చెప్పండి? అదే 5,000 కోట్ల రూపాయలు విద్యా వ్యవస్థ ఖర్చు పెడితే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది కదా. విద్యా వ్యవస్థపై దృష్టి పెడతలేరు, వైద్యం మీద దృష్టి పెడతలేరు. పనికిమాల పథకాలు పెట్టి రాష్ట్ర వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారు. అది అవగాహన కావడానికి ఒక 10 ఏళ్ళు పడుతుంది. తర్వాత ఈ రాజకీయ నాయకులకు ఎవ్వరు కూడా ఈ స్పేస్ అనేది కూడా దొరకదు. ఖచ్చితంగా మరొక మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు వచ్చిందాక మా ఉద్యమాలు ఇట్లనే కొనసాగుతాయని చెప్పే ప్రయత్నం. ఫైనల్గా ఇందాక మీ పేరు అనౌన్స్ చేశారు అక్కడ. ఇప్పుడు అశోక్ సార్ మాట్లాడతారన్నా కానీ విపరీతమైనటువంటి రెస్పాన్స్ ఇది నిరుద్యోగుల్లో. సో నిజంగానే మరి మీరు లాస్ట్ వరకు కూడా ఏదో ఒక న్యాయం జరిగేంత వరకు కూడా
వాళ్ళకి తోడుగా ఉంటారు. ఖచ్చితంగా ఉన్నాను కాబట్టే కదా. కనీసం నేను మైక్ పట్టుకోవడానికి నాకు 4 నిమిషాలు పట్టింది. ఎంతసేపు వదిలేరో మీరు చూశారు. మరి ఎందుకు ఉంటుంది ఆ రెస్పాన్స్? నిజంగా నిరుద్యోగుల పట్ల వెంట నడుస్తున్నాం కాబట్టి, కొట్లాడుతున్నాం కాబట్టి నిరుద్యోగులు అనే వాళ్ళు గుండెలు పెట్టుకుంటున్నారు. కాబట్టి అదే ప్రస్థానాన్ని కొనసాగిస్తా, ఎక్కడ కూడా వెనకడిగేయాను. ఒకవైపు పాఠం చెప్తాను, మరోవైపు ఉద్యమం ఖచ్చితంగా చేస్తానని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఛానల్ ద్వారా ప్రశ్నిస్తారు కూడా. కంపల్సరీ ప్రశ్నిస్తాను. ప్రశ్నించడం అశోక్ సార్ యొక్క వ్యక్తిత్వం. అశోక్ సార్ ఒక జర్నలిస్ట్ కూడా. 15 ఏళ్ల పాటు అన్ని పత్రికలు, వార్త, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ, జిల్లా ఇన్ఛార్జీలో, స్టేట్ వైడ్ ఇన్ఛార్జిగా అన్ని రకాల ఉద్యోగాలు చేసేటువంటి వ్యక్తిని. నాకు సమాజం అంటే ఏంది తెలుసు, నిరుద్యోగ వ్యవస్థ తెలుసు, సమాజంలో ఏం జరుగుతుంది, నిరుద్యోగుల బాధలేని అన్నీ తెలుసు కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. కానీ ఇన్ని ప్రభుత్వాలు మారినా ఎవరికి అందరికీ న్యాయం జరగట్లేదు. అందరికీ న్యాయం జరగడం అంటే జరగకపోవచ్చు, కానీ కనీసం న్యాయం జరగట్లేదు. దాని మీద ఏం మాట్లాడు? ప్రణాళిక లేదు, ప్రభుత్వాలకి ప్రణాళిక లేదు. నిరుద్యోగ వ్యవస్థ పైన ప్రణాళిక ఉందంటే లేదు. ఆ ప్రణాళిక రావాలని చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అశోక్ సార్. సో మొత్తంగా చూసుకుంటే అశోక్ గారు లాస్ట్ వరకు కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా ఉంటాను. సో ఏది కూడా ఈ ప్రభుత్వం ఎన్ని బురద కార్యక్రమాలు జరిగినా కూడా నన్ను ఏమీ చేసేది లేదు, బట్ వాళ్ళకి అండగా నిలబడతాను. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పి అంటున్నారు. దాదాపుగా 1,00,000 మంది నిరుద్యోగులతో ముట్టడి కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి అయితే వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి ఏదైతే నిరుద్యోగుల పట్ల నిరంకుశంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ తీరుని వాళ్ళు తగ్గించుకుని వీళ్ళకి న్యాయం జరిగేలా చేయమని చెప్పేసి మా ఛానల్ తరపు నుంచి మేము కూడా కోరుకుంటున్నాం. ఓవర్ టు స్టూడియో.